చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టాడు సుప్రీంకోర్టులో. వీవీప్యాట్లు 50% అన్న లెక్క పెట్టండి అని ఈయన కేసు పెడితే 5% లెక్క పెట్టమన్నారు. ఆ ఒంగోలులో ఒక ఆయన ఓడిపోయిన ఆయన బాలినేని 12 బూతుల్లో అడిగాడు. 12 బూతుల్లో అడిగితే చేయలేదుగా. కానీ ఏదో ఒక రోజు ఈ విషయం బయటకు వస్తుంది. దీని గురించి ఎలన్ మస్క్ కూడా కామెంట్ చేశాడు. సరే, ఎలన్ మస్క్ అంటే వ్యాపారస్తుడు, ఆయన అమెరికా వాడు, మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ నాలాంటి వాళ్ళు చెప్తున్నారుగా, నేను 7-8 వీడియోలు చేశాను. ఈ సాఫ్ట్వేర్ ఎట్లా రాస్తారు, ఎట్లా లోడ్ చేస్తారు, ఎట్లా టెస్ట్ చేస్తారు, ఏమిటి సంగతి సమాచారం. ఈవీఎంలను మేనేజ్ చేసిన మాట వాస్తవం. ఇది ఎవరు చెప్పాలి మరి? మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పాలి. నువ్వు నేను ఎంత చర్చడి కేసులు వేసినా, బాలినేని లాంటి వాళ్ళు కేసులు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. వాళ్ళు చెప్పరు. అంతే. దొంగతనం చేసినాడు నేను దొంగతనం చేశానని చెప్తాడా? చెప్పడు కదా. మరి ఈవీఎంలని మేనేజ్ చేయడము అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే. అంతే. ఇంకా అసలు డెమోక్రసీ ఎందుకు, ఓటింగ్ ఎందుకు? నెక్స్ట్ ఎన్నికలకైనా ఈవీఎంలు లేకుండా వీవీప్యాట్స్ తో జరుగుతాయి అంటారా? లేకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక ఉంటే ఈవీఎంలు బెస్టే. లేకపోతే బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవచ్చు. ఒకప్పుడు అలాగే జరిగినాయి కదా సార్, బ్యాలెట్ పేపర్తోనే కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ పాపులేషన్ 36 కోట్లు. అందులో ఓటు హక్కు ఉన్న వాళ్ళు 20 కోట్లు ఉంటారు. ఓటు వేసిన వాడు 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండరు. మరి ఇప్పుడు ఎట్టా? అదే కదా. ఇప్పటి వరకు మన దేశ జనాభా ఎంతో మనకు తెలియదుగా. చాలా విచిత్రమైన విషయం. ఇంకెంతకంటే దారుణమైన పని. అప్రాక్సిమేట్ గా చెప్తున్నారు తప్ప పర్ఫెక్ట్ గా ఎవరో ఫిగర్ చెప్పండి. ఎందుకులేండి, ఐ థింక్ మన 16వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, జనాభా లెక్కలు తీస్తారు. కులాల బేసిస్ గా, కులాల వారీగా జనాభా లెక్కలు తీయమన్నారు ఈసారి. మంచిది, కులాల వారీగా. సార్, తెలంగాణలో కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. మరి ఫ్యామిలీ తగాదాలైనా ఇటు తెలంగాణలో అటు షర్మిల గారు కూడా అప్పుడు ఫ్యామిలీ తగాదాల నేపథ్యంలో ఆవిడ పార్టీ పెట్టారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు బ్రతికే ఉన్నారు, కేటీఆర్ గారు మంచి యాక్టివ్లో ఉన్నారు. అయినా కూడా మరి కవిత ఎందుకని కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆవిడకి? అంటే ఇంటర్నల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనుకోవచ్చా? మీరు ఈ విషయం ఆమెను అడగాల. నన్ను అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పగలుగుతాను? అంటే అందరూ అనుకున్నది కేసీఆర్ గారు మంచి మిత్రుడే, కేటీఆర్ గారు నాకు ఇంకా మంచి మిత్రుడే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఆంధ్ర భవన్లో ఉన్నవాళ్ళమే. సాయంత్రం పూట టీ తాక్కుంటూ గేట్వే ఆఫ్ ఇండియా దాకా నడిచిన రోజులు ఉన్నాయి. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్స్ మారిపోతాయి. మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తుకోరు, దడిదడి. ఈవెన్ అంటే వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, ఆయన పేరేందో మనం మర్చిపోయాను నేను. హరీష్ రావు ఆయన కూడా అంతే. అందరూ అలాగా ఉంటారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి జర్నలిస్ట్ని అలాంటి వాళ్ళని వాడుకుంటారు. ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కూడా ఎత్తుకోరు. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, కొత్త ఫోన్లు వాడతారు కానీ ఎత్తుకోరు. కారణం ఏంటంటే ఏమడుగుతారో, ఎందుకు వచ్చిన బాధ ఎత్తుకోరు. మరి అలాంటప్పుడు మనమే విశ్లేషించుకోవాలా. మనం వీళ్ళ తరఫున మాట్లాడవచ్చా, వీళ్ళతో పాటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని లేదని చెప్పి నాకు 40 ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను. వచ్చారు అంటే మటుకు వాళ్ళు మిమ్మల్ని దగ్గరకు కూడా రాని. పైగా ఏమంటారంటే, మేమేమన్నా మిమ్మల్ని రమ్మన్నామండి, మీకు జలబుట్టు మీరు వచ్చారు కానీ అనేటువంటి మాట మాట్లాడు. ఏమన్నా కేసులు ఉన్నాయా సార్ మీ మీద? నా మీద ఏం కేసులు లేవు. అంటే చాలా విషయాల మీద స్పందిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నోరు తెరిచి భావ ప్రకటన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇప్పుడు మనం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతో మనం మాట్లాడినా కూడా కేసులు అవుతున్నాయి. అదే నేను ఇందాకనే చెప్పా కదా బాను, నీకు ఏమీ కనుక దొరక్కపోతే చివరికి షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, అట్రాసిటీ కేసులు కూడా పెడతారు. నా మీద ఇంతవరకు ఎవరు కేసులు పెట్టలేదు. ఏ కేసు లేదు. నాకు తెలిసినంత వరకు నా మీద పెట్టరు, పెట్టేంత ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అలాంటిది. మీరు సిపిఐ నారాయణ గారిని నా కుటుంబ నేపథ్యం అడగనే చెప్తాడు, బుచ్చే చౌదరి గారిని అడగనే చెప్తాడు, పత్తిపాటి పుల్లారావు గారిని అడగనే చెప్తాడు, కొలికపూడి శ్రీనివాసన్ అడగనే చెప్తాడు. అబ్బా, తిరువురు ఎమ్మెల్యే ఆయన మీద బాగా వ్యతిరేకత వస్తుంది కదా. ఎప్పుడన్నా విజయమ్మ గారిని అడిగితే ఆమె కూడా చెప్తుంది. రఘురామకృష్ణరాజు గారిని అడగనే చెప్తాడు. మరి ఆయన స్పీకర్గా అయిన తర్వాత ఏమైనా కలిసారా? కలవలేదు. మంచి మిత్రుడే నాకు కూడా. ఒకప్పుడు అభినందించారు. ఏబిఎన్ ఛానల్లో కూర్చొని నా గురించి కూడా పాపం యూరోపియన్ రెడ్డి అని ఒక మంచి బిరుదు కూడా ఇచ్చాడు నాకు. అది ఏదో ఒక చిన్న విషయం, అది నేను ఏదో ఆయన్ని ఏకవచనంతో సంబోధించానంట, అందుకని అన్నాడు ఆయన. తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిశాను. ఏంటండి రఘురామకృష్ణరాజు గారు, ఆ రోజు ఆయన బర్త్డే, నేను కలిసిన రోజున, ఏందండి ఏదో నాకేదో బిరుదు కూడా ఇచ్చారు, బాగానే ఉంది, యూరోపియన్ రెడ్డి అని. ఏందండి అంటే, మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారండి అన్నాడు. నాకైతే గుర్తులేదండి. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా సంబోధిస్తే మటుకు డెఫినెట్గా తప్పే, నన్ను దయచేసి క్షమించండి. అదేమిటండి, మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అండి అన్నాడు.
అంతటితోటి క్లోజ్. మంచి మిత్రుడే నాకు. ఇట్స్ నైస్ జెంటిల్మెన్. మంచి ప్రోటోకాల్స్ అవి ఉంటాయి. ఇంటికి వెళ్ళి వాళ్ళని భోజనం చేయకుండా వెళ్తే ఒప్పుకోడు. అయినా కానీ రాజూస్ కమ్యూనిటీ కదా, వాళ్ళ పాపులేషన్ అంతా 1.5% ఆంధ్రప్రదేశ్లో. కానీ మంచి బిజినెస్ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, పెళ్ళిళ్ళు అవి సంగతి సంవత్సరం నాకు చాలామంది ఉన్నారు. ఈవెన్ నాగార్జున కన్స్ట్రక్షన్స్, నాగార్జున ఫర్టిలైజర్స్లో ఉండేటువంటి రాజుగారులు వాళ్ళందరూ కూడాను బాగా తెలిసినటువంటి వాళ్ళు. మంచి డీసెంట్ కమ్యూనిటీ, నో డౌట్ అబౌట్ దట్. అంటే నేను రెడ్డి కమ్యూనిటీ అయినా కానీ అది మంచి డీసెంట్ కమ్యూనిటీ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ మీద నాకు చూశారు కాబట్టి చూశాను కదా. ఏముంది రఘురామకృష్ణరాజుకి నాకు వచ్చింది ఏముంది, చిన్నది ఏకవచనంతో సంబోధించానంట. ఆయన దానికి పట్టుకున్నాడు. ఆయన క్షమించండి సార్ నేను ఏకవచనంతో అంటే నన్ను అయిపోయింది అంతటితో, ఒక్క నిమిషంలో అయిపోయిన వ్యవహారంగా. దానికోసం అని చెప్పి షెడ్యూల్ ట్రైబు షెడ్యూల్ కాస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అందులో సెక్షన్లు ఎదికి కేసులు పెట్టాల్సిన పనే ఉంటుంది. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు ఉన్నారు, నాకంటే వయసులో పెద్దవాడు. నేను ఆయన అభిమానిస్తాను, గౌరవిస్తాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నాకేదో పన్నెండు రాజమండ్రి వెళ్ళినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి ఆయన్ని కలిశాను. నేను మంచివాడు పాపం. మా ఇంట్లో ఎవరు లేకపోతే పాపం ఆయన టీ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. పాపం ఏంటండి ఈసారి ఎట్లా ఉంటుంది ఏమిటి, మిమ్మల్ని ఇంతకుముందు రాజమండ్రి అర్బన్కి ఉండేవాడు, రూరల్లో వేశారు మిమ్మల్ని అంటే, ఈ పర్వాలేదులేండి నాగార్జున రెడ్డి గారు, మెజారిటీ తగ్గుతుందేమో కానీ 25,000 మెజారిటీతో బయటపడతానులేండి, బాగానే ఉందిలేండి అన్నాడు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మంచి వ్యక్తి, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాడు కాదు, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి అసలు కాదు. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి కూడా ఎప్పుడో ఒకసారి విసుగు చిరాకు కోపం వస్తాయి కదా. ఓకే అండి, చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది మంచి వ్యక్తి. ఆయన ఏది సార్ ఈ వయసులో మీ పిల్లలు కూడా అంటా ఉన్నారు బాగానే ఉంది కదా అంతాను, ఎందుకంటే ఏదో సెలెక్ట్ చేశారులేండి సార్, ఇంక ఒక్కసారి పోటీ చేస్తాను నేను, దాని తర్వాత ఇంక చేయనులేండి మానేస్తానంటే, మీరు డెఫినెట్గా గెలుస్తారులేండి సార్, మీలాంటి వాళ్ళు స్పీకర్గా ఉంటే బాగుంటుంది, మంత్రివర్గంలో కూడాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే బాగుంటుందండి అని చెప్పాను నేను. ఏమోనండి ఆయన ఏం చేస్తాడో ఏమో, ఎప్పుడు ఏం చేస్తాడో ఏమో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, ఆయన రాష్ట్రపతి అయిపోవాలి, ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా అయిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది రూల్ చేస్తారంటారా, రాష్ట్రపతి అవుతారా, ఆయన కోరిక అది. గత 1 yearలో చూసినటువంటి పరిస్థితులు కన్నా చూస్తే అసలు ఈసారి గెలవరేమో అనిపిస్తుంది. ఈసారి గెలవపాడమైంది. నిజంగా చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ కింద తీసుకోమనండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే నేను గెలుస్తానని చెప్పి ఛాలెంజ్ కింద తీసుకొని మొత్తం రద్దు చేసేసి, క్యాబినెట్ని రద్దు చేసేసి మళ్ళీ ఎలక్షన్కి బొమ్మలను చూద్దాం, డెఫినెట్గా ఓడిపోతాడు. 2004లో అలాగే అయింది కదా. అలిపిరిలో జరిగినప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని గ్యారెంటీగా గెలుస్తానని కదా ఆయన ఎలక్షన్లో ప్రీపోన్ చేసుకున్నాడు కదా, 6 నెలలు ముందుకు జరిపేశాడు కదా. ఏమైంది చివరికి? ఆయన ఓడిపోయాడు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి దమ్ము ధైర్యం లాంటి నార్మల్గా రాజకీయ నాయకులు వాడుతుంటారు, అలాంటి వాళ్ళు వాడకూడదు. ఎలక్షన్లు పెట్టమనండి, ఏం జరుగుతుందో చూద్దాం, డెఫినెట్గా ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎట్లా ఉన్నారు సార్, గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఏమనుకోవచ్చు ఆయన యొక్క హావభావాలు అవ్వచ్చు, ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు? పవన్ కళ్యాణ్ గురించి, చిన్నబాబుని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. బాను ఎందుకని అంత తీసేశారు? అంత తీసేయడం అనేటువంటిది కాదు, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడుతుండే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. నెల్లూరు అంటాడు, ఒంగోలు అంటాడు, తెనాలు అంటాడు, బాపట్ల అంటాడు, భీమవరం అంటాడు, పాలకొల్లు అంటాడు, ఎక్కడ పుట్టాడో తెలియదు. 2 లక్షల పుస్తకాలు ఒకసారి అంటాడు, 1,00,000 పుస్తకాలు చదివానని ఒకసారి అంటాడు, మధ్య మధ్యలోనేమో చిగవేరా అంటాడు. చిగవేరా తోటి ఆయన కంపారిజన్ ఏందో నాకు అర్థం కాదు. చిగవేరా అనేటువంటి డాక్టర్, గొప్ప సిద్ధాంతవేత్త, ఆయనతోటి ఈయన కంపేర్ చేసుకుంటే ఎట్లా చెప్పు? అందుకని వాళ్ళని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత 3rd class లాంగ్వేజ్ మాట్లాడే రాజకీయ నాయకుడు నేను ఇంతవరకు చూడాల. సరే చిన్నబాబు అంటావా, తీసే పాపం పిల్లోడు, ఏదో పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏదో ఎర్ర పుస్తకం అని చెప్పి సంకలో పెట్టి తిరుగుతుంటాడు. ఆ ఎర్ర పుస్తకంలో రాసుకునే చేస్తున్నట్టున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్ తెలంగాణలో? నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆయనకి వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ఏంటంటే హైడ్రాలో బ్యాడ్ నేమ్, చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. సరే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ధనిక రాష్ట్రం అనే పేరు ఉన్నటువంటి తెలంగాణ అప్పుడు రాష్ట్రం అయిపోయింది. మరలా ఆయన వచ్చే అవకాశం ఉందంటారా కేసీఆర్ గారు నెక్స్ట్? ఇంకా ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది, వాళ్ళు కాకపోతే ఇల్లు, వీళ్ళు కాకపోతే వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంది అంటే ఏదో ఒక రోజు 2 రాష్ట్రాల్లో మన జెండా పాతాలి అని. ఆల్రెడీ అక్కడ పాతేయడానికి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వల్ల అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో బీజేపీ ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ 10 సీట్లు 9 సీట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకొక 20 సీట్లు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పాండుచ్చేరి ఈ రాష్ట్రాల్లో కుదరదు.
కుదరదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కుదరదు, పెరిగారు. నెక్స్ట్ కూడా బీజేపీ ప్రజలందరూ అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య పాస్టర్స్ మీద కూడా అటాక్లు దారుణాలు కూడా జరుగుతున్నాయి. పాస్టర్స్ క్రిస్టియన్స్ యూనిటీ కూడా చాలా మంది క్రైస్తవులు కూడా పాస్టర్ మొన్న ప్రవీణ్ పగడాల గారిని ఒక ఆయన చంపేశారు. 2029 ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ మధ్యలో జమిలీ ఎలక్షన్లు వస్తాయా రావా అనేసి అదొక పెద్ద $1 బిలియన్ అంటున్నారు కదా 2020 అవన్నీ వచ్చే కాదు సచ్చే కాదు బాను ఏదో అంటుంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏంటంటే టాపిక్ ఏమీ లేకపోతే ఇలాంటి ట్రంప్ కార్డులు వేస్తుంటారు. అసలు పాపులేషన్ జనాభా లెక్కలు తీయకుండా నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎంతమంది, ఎమ్మెల్యేస్ ఎంతమంది అనేటువంటిది నువ్వు డిసైడ్ చేయకుండా ఎలక్షన్లు ఎట్ట పెడతావు నువ్వు? 2029లోనే ఎలక్షన్లు జరుగుతాయి. అంతే. ఇంచుమించుగా 750 మంది ఎంపీలు ఉంటారు. అందులో నార్త్ ఇండియాలో ఎంపీలు ఎక్కువ అవుతారు, సౌత్ ఇండియాలో ఎంపీలు తక్కువ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. గట్టిగా గనక మనం గనక పోరాడకపోతే సౌత్ ఇండియాకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే చాలా అన్యాయం జరుగుతుంది పన్నుల విషయంలో. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. 1971లో ఏంటంటే చిన్న కుటుంబము, చింతలు లేని కుటుంబం అని చెప్పారు కాబట్టి మనందరం ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాం. కానీ నార్త్ ఇండియాలో అక్కడ ఏంటి, తిని బీబీ తీసి వచ్చే ఏదో ఎత్తిప్రసల కోసం చెప్తున్నాను నేను. ఒక్కొక్కరికి 7, 8 మంది 10 మంది పిల్లలు. వాళ్ళ పాపులేషన్ ఇలా పెరిగిపోయింది, మన పాపులేషన్ ఇట్టుంది. అదే పాపులేషన్ని జనాభాని తీసుకొని నువ్వు ప్లానింగ్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని కానీ డిసైడ్ చేస్తే డెఫినెట్గా మనం నష్టపోతాం. ట్యాక్సులు వెళ్ళేదేమో మన దగ్గర నుంచి వెళ్తాయి. ఇప్పుడు మన తెలంగాణ నుంచి 100 రూపాయలు కనుక పోతే తెలంగాణకు వచ్చేది ₹3.60. కేరళ వాళ్ళకైతే ఇంకా దారుణం. అదే 100 రూపాయలు నీకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే తిరిగి వాళ్ళకి 18 రూపాయలు పోతాయి. ఇది న్యాయమా ధర్మమా? మీ యంగ్స్టర్స్ ఉపయోగించుకోవాలి. మాదేముందా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళము పోతాము. మీరు మీ పిల్లలు రోడ్డు మీద పడి బొచ్చ పట్టుకొని అడుక్కు తింటారు తెలిసిన, అణగదొక్కి పారేస్తారు మిమ్మల్ని. క్వశ్చన్ చేస్తుంటే మరి కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు. మరి అదే కదా వచ్చింది ప్రాబ్లం. కనుక అడిగా మోడీ గారిని గురించి ఏమిటండి, మోడీ గారిని గురించి నువ్వు కనుక వ్యతిరేకంగా కనుక మాట్లాడావు అంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైటు, రూరల్ మావోయిస్టు, చోటే మోటే గ్యాంగు, టుకుడే గ్యాంగు, ఇదే పదాలు కేసులు. మన ఆంధ్రప్రదేశ్లో అట్ట కేసులు పెడతారు, వాళ్ళు కూడా అట్నే కేసులు పెడతారు. అందులో వాళ్ళ చేతుల్లో ఏంది, ఎన్ఐఏ ఉంది, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది, ఇన్ని ఉన్నాయి.